తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. గోడల మీదకెక్కుతుంది. సొమ్ము ఖర్చు పెట్టి రాత్రంతా కష్టపడి రాయించాను బే. కామేశ్వరరావు, వయస్సులో చిన్నవాడివైనా నీకు చేతులెత్తి దండం పెడతాను. నాయుడు గారి పరువు ఇలా గోడల మీద రాయటం ధర్మం కదయ్యా. ఆహా, స్టేషన్ పాలవటం ధర్మమా? కామేశ్వరరావు, అది నాయుడు గారింటిని ఉడ్చే చీపుర కట్ట విలువ చేయవరా నువ్వు? నాతో పెట్టుకోకు, మూత కార్డు అయిపోతావు. మూత కార్డుని కాదురా, నీ నోరు మూయించే కార్డునవుతాను. ఏ చేతులతో ఆ మహానుభావుడి మీద తప్పుడు రాతలు రాశావో ఆ చేతులతోనే తుడిపిస్తాను. సున్నంతో కాదు, నీ నెత్తురుతో. అయ్యా అయ్యా, ఘోరం జరిగిపోతుంది. మన చంద్రం బాబు ఆ కామేశ్వరరావు రోడ్డు మీద కొట్టుకుంటున్నారు. తొందరగా రావాలయ్యా. అమ్మను వదలనయ్యా, నీ మీద చండాల ప్రాతలు రాసిన వీడి చేతులు విరిచేస్తాను. చంద్రం ఆగు. దరిద్రపు కోతలు కూసిన వీడి నాలుక తెగ్గొస్తాను. అమ్ముడు, నేను అరెస్ట్ అయిన మాట నిజం. ఇంత అవమానం జరిగాక ఎలా తిరిగి వచ్చావన్నయ్యా? చంద్రం, రాత్రి వరకు ఈ అవమానం నా ఒక్కడికే పరిమితం. ఈరోజు ఊరంతా తెలిసింది, ఇంకా ముందుకు పోతే రాష్ట్రం అంతా తెలుసు. అయ్యా, ఇంట్లో అందరూ నా కోసం ఎదురు చూస్తున్నట్టున్నారు. అద్భుతమైన ముహూర్తంతో వచ్చేశా. ముహూర్తమా? దేనికి? పెళ్లికి. ఎవరి పెళ్లికి? మీకు హేమకు పెళ్ళని. ఎవరు చెప్పారు? నేనే కబురు చేశానన్నయ్య. తమ్ముడు చదువు పూర్తి చేసుకొచ్చాడు కదా, ఇద్దరు ఈడు జోడు బాగుంటుందని. నీ మనసులో మరో ఆలోచన ఉందని, ఆ భక్తవత్సలం కూతురికి ఇవ్వాలనుకుంటున్నావని నిజంగా నాకు తెలియదు. నీకిష్టమైతే అమ్మాయితోనే ఈ పెళ్లి జరిపించు. అక్కయ్య, అన్నయ్య పరువు తీసిన భక్తవత్సలానికి బుద్ధి చెప్పండి. ఎగతాళి చేసిన కీర్తిని అపకీర్తి పాలు చేయండి. ఈ ఇంట్లో ఏ శుభకార్యం జరగదు. చంద్రం, నన్ను క్షమించన్నయ్య. ఈ ఒక్క విషయంలో బ్రహ్మనాయుడిని ఎదిరించిన బాలచంద్రుడు అనుకో. బాబోయ్, దీన్నెవడు పెళ్లి చేసుకుంటాడో గాని అన్నం తిని బతకక్కర్లేదు, అందం తిని బతికేస్తాడు. నువ్వు సాగర కన్య, నేను సాహస వీరుడు. శ్రీకృష్ణుడు గోపికల బట్టలు గోల్మాల్ చేసినట్టు నీ బట్టలు నేను గోల్మాల్ చేస్తే, అయ్యా బాబోయ్, నీకింకా లైఫ్ లాంగ్ బికినీయే. ఇందులో నా బికినీ పాప డ్రెస్ ఏదబ్బా? నీ కుడి పక్కనుంది. థ్యాంక్ యూ. కుడి పక్కనుంది అని ఎడం పక్క నుంచి సలహా ఇచ్చింది ఎవరబ్బా?
అడ్రస్? హియర్ ఇట్ ఈస్. హూ ఆర్ యు? ఈ సైడు మీనాచి, గా సైడ్ ఎవలు? గబ్బర్ సింగ్. ఎవరా అది? ఇష్టనేమో బబ్లు లెక్కున్న సారు గబ్బర్ సింగ్ అని చెప్తాండు. ఏది? హలో, యారా భక్తవత్సలం. ఒరే బబ్బులు, పిచ్చి పిచ్చిగా వాగా ఉంటే చెప్పు తీసుకుంటాను. సదా నిన్నటి దాకా నిన్ను నా బావగానే గుర్తించానురా. కానీ నువ్వు నీ కూతురికి అమెరికా సంబంధం చేయాలనుకుంటున్నావని తెలిసి కిడ్నాప్ చేశా. కిడ్నాప్? నర్మయ్, ఎందుకు చేశావా? డబ్బు కోసం 25 లక్షలు క్యాష్ తీసుకుని ఒంటరిగా ఊరవతలున్న టింబర్ డిపో దగ్గరికి రా. పోలీసులతో చెప్పినా లేక పోలీసులను తీసుకొచ్చినా నీ కూతురు శీలం పోగొట్టుకుని ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో అంటూ ఒంటరిగా సోలో సాంగ్ పాడుకుంటుంది. జాగ్రత్త బే. సాయంత్రం ఏం తింటావు? ఆ, సాయంత్రమా? అంటే ఇప్పుడు నువ్వు నన్ను వదలవా? ఆ. నువ్వు చెప్పమన్న టఫ్ డైలాగ్లన్నీ ఫోన్లో చెప్పానుగా. చూడాలని ఉంది, నిన్నే చూడాలని ఉంది. మహాప్రభు, నాకన్నా మీరే మంచి సింగరు, నన్ను వదిలేయండి ప్లీజ్. నువ్వు అప్పుడే వెళ్ళిపోతే ఎలా బుజ్జుకొండా? మరి? మీ బావని డబ్బు తెమ్మన్నావు, ఆ. తీసుకోవా? అయ్య బాబోయ్, ఆ సీన్ కూడా దీంట్లోనే ఉందా? నువ్వు అయిపోయావురా బాబులోయ్. బాబా తెచ్చావా? తెచ్చాను రా, ఇచ్చేయ్. ఇస్తాను రా. ఇచ్చేయ్. రేయ్, ఆ, అబ్బో, అబ్బో, బాబో, అబ్బో. వేధోని చితగొట్టండి. పోలీసులు, అయ్యో బాయ్, అబ్బో, అబ్బా. చంపేస్తాను. మాటలతో కాదు, మాటలతో చెప్పు. కీర్తిని నేను కిడ్నాప్ చేయలేదు బాబా, చంద్రం. వాడెవడు? మీ గ్యాంగ్ లీడరా? కాదు, కృష్ణమనాయుడు తమ్ముడు. నువ్వు వెళ్ళి వాళ్ళ అన్నయ్య కాళ్ళు పట్టుకోవాలంట. కీర్తి వెళ్ళి ఉప్పు కారంతో అన్నం వండాలంట. లేకపోతే కీర్తి శీలంతో క్రికెట్, బాడీతో కబడ్డీ ఆడుకుంటాడంట బావో. అయ్య అమ్మో. తీసేయ్. నేను తీయమన్నది కంటి మీదున్న జుట్టును కాదు, ఒంటి మీదున్న బట్టల్ని. సొల్లు ఖర్చుకుంటూ నీ సొగసు చుట్టానికి కాదే. తీ. నీ తండ్రికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలుకుబడి నీ ప్రాణాన్ని కాపాడలేదు. ఏసేమంటావా? మనుషులు నోట్లు తినరు, అన్నం తింటారు. గడ్డి తినే నీ బాబుకి బుద్ధి చెప్పాలంటే నువ్వు ఇక్కడి నుంచి పారిపోకూడదు. అందుకే నీ ఒంటి మీద బట్టలు తీయమంటున్నాను. నేను అటు నిలబడతాను. తీసే, లేకపోతే నేనే తీసేస్తాను. నన్ను దుశ్శాసనుణ్ణి చేయకుండా నువ్వే సతీ అనసూయ వైపు. మిగిలినవి ఉంచుకో, వాటితో పనుంది. ఏ బబ్బులు, అబ్బా కొట్టకండి సార్. ఒక్కసారి కొడితే 100 సార్లు కొట్టినట్టుంది. ఏయ్, ఆ. నేను ఇటు అడుగుతుంటే నువ్వు అడుగురికి సమాధానం చెప్తావేంటి? తల తిరుగుతుందే? తిరగట్లేదు సార్, అదే ప్రాబ్లం. కొట్టిన చోట కొట్టకుండా కొట్టాడు, మెడబట్టేసి. ఓ పోలీస్ దొరా, నువ్వు ఫీల్ అవ్వనంటే అతల నేను తిప్పుతా. నేను ఫీల్ అవ్వ, నువ్వు తిప్పు. జరలై లేగిసిన ఇట్లా సైడ్ తిరుగు. తిరిగిన అరే నీ పెండ్లం సంతలో తప్పిపోను. ప్రతిసారి ఇటేనా గట్ల సైడ్ తిరగవయ్యా. తిరిగిన ఎత్తుకో. అరే ఎత్తమన్నది నిన్ను కాదు వయ్యా, పోరండి. ఓ సారీ, నిన్నే. థ్యాంక్ యూ. అరే నన్ను కాదు వయ్యా, చేతులు ఎత్తుకో. ఎత్తిన ఇంకా ఎత్తు. ఎత్తిన. జై భజరంగ బలి. పోయిందే, ఇట్స్ గాన్, గయా పోచే. చూసారా ఎస్ఐ గారు మా టామీ వైద్యం? ఎవరో? ఇంతవరకు నువ్వు వినని గొంతు, ఇంతవరకు నువ్వు చూడని ఫేస్.
భారతంలో అయితే అభిమన్యుడి టైపు, పల్నాడులో అయితే బాలచంద్రుడి టైపు. నీ ఎదురుగా పసుపు కవర్తో ఓ పోస్టును చూడు. అది తెరవగానే నీ పేరు కూడా మర్చిపోతావు భక్తవత్సలం. మళ్ళీ ఫోన్ చేసి నేనే గుర్తు చేస్తాను. సౌండ్ చేయకుండా చూడు. సార్ ఏదో బయలుదేరు. నాయుడు గారింటికా సార్? కాదు, పోలీస్ స్టేషన్కి. ఇందాక మీరు నాయుడు గారింటికి వెళ్ళమన్నారు కదా సార్? వద్దు, ఇప్పుడు పోలీస్ స్టేషన్ వెళ్ళమంటున్నానుగా, బయలుదేరు. ఆ కవర్లో ఏముంది సార్? నా బూడిద వద్దు. అదిగా సార్ అసలు. I say you go away. ఐ సే యు ఫాలో మీ. సార్ బావా, అందులో ఏముంది? ఏ ఉన్నా పర్వాలేదు, కీర్తి మెల్లో నేను తాళి కట్టేస్తా. అదే అరే, దాచాలంటే దాగదులే, దాగుడు మూతలు సాగవులే, వలపులు సంఖ్యలు విడిచేదాకా వదలను 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 లే. ఇజ్జత్ పోయే చిన్నమ్మగారు ఒంటి మీద 2 సెడ్డీలున్నాయి గంతే. బిషో, ఇదేమిటిది? ఒక్కసారి చూస్తే 100 సార్లు చూసినట్టుంది. బావో, కొంప మునిగింది. ఈ యాంగిల్లో కీర్తిని చూస్తే వాడు ఊరికే ఉంటాడంటావా? అయిపోయింది. ఈ పార్టీకి న్యూయార్క్ కొట్టడం నాకు అలవాట్లేదు. దెబ్బతిన్నావు. నీ శీలాన్ని పాడు చేయగలనని నిన్నే చెప్పాను. చెయ్యవయ్యా, నా జీవితాన్ని పాడు చెయ్యి, నన్ను నాశనం చెయ్యి, చంపేసి నా శవాన్ని కూడా మా నాన్నకు అప్పచెప్పుకో. ఆయన నా శవాన్ని చూసి గుండాగి చనిపోతే నా ఆత్మ కూడా శాంతి ఉండదు. కమాన్, నా మీద కక్ష తీర్చుకో. నేను నాయుడు గారి తమ్ముణ్ణి. మోసగించటం, ఎదురువాడికి గుండెపోటు చేలా చేయటం మీ నాన్నకి తెలిసిన ఆర్ట్. 18 ఏళ్ల క్రితం జనాన్ని మోసగించి ఊళ్ళో వాళ్ళు రాళ్లు విసురుతుంటే, పోలీసులు సంఖ్యలు వేసి తీసుకువెళ్తుంటే మా అన్నయ్య వచ్చి ఆపి ఆ అప్పు తీర్చాడు. మళ్ళీ డబ్బిచ్చి వ్యాపారం చేసుకోమన్నాడు. దాంతో ఈరోజు మీ నాన్న కోటీశ్వరుడయ్యాడు. మా అన్నయ్యకు ధర్మం చేసి గుణం లేకపోతే మీ బాబు ఏ జైల్లోనే పడుండేవాడు, లేదా మా తోటలో పెద్ద పాలేరుగా బతుకుతుండేవాడు. అప్పుడు నువ్వు మా ఇంట్లో అంట్లు తోముతుండేదానివి.
నా పెళ్ళాంగా కాదు, మా ఇంటి పని మనిషిగా. పెళ్లి మాట అడగడానికి వచ్చిన పెద్ద మనిషిని చెప్పుతో కొట్టిన నీ సంస్కారానికి, అవమానించిన వాడి చేత అన్నయ్య కాళ్ళు పట్టించాలన్న నా పంతానికి తేడా తెలుసుకో. అవకాశం వచ్చినా పాడు చేయలేదు, వీడేం చేస్తాడులే అనుకున్నావేమో. తేడాలొచ్చాయో గుండీలు తెగిపోతాయి. చూసావుగా, ఇప్పుడే నోటితో విషం లాగేశాను. మింగటానికి కాదు, మీ నాన్న మీద కక్కటానికి. ఇక్కడే కలుసుకున్నాము, ఎప్పుడో కలుసుకున్నాము. అబ్బో! మళ్ళీ పాట పాడావంటే సౌండ్ లేకుండా చంపుతాను నిన్ను. రేయ్, ముందా కన్ను కట్టిన గత తీసారా? Why? లేకపోతే టాడా కేసులో నిన్ను నన్ను అరెస్ట్ చేసి పోలీసులు ఎలా తిప్పుతున్నారు అనుకుంటా. అమ్మో! సార్, నీకే వచ్చిందయ్యా? ఐడియా వచ్చింది సార్. ఇక్కడికి దగ్గరలో ఒక ఫారెస్ట్ గెస్ట్ హౌస్ ఉంది, ట్రై చేద్దామంటారా? ఎందుకయ్యా నువ్వు వచ్చింది? అందుకే నీకు సన్నాసి అని పేరు పెట్టారు. ఇంకా ట్రై చేద్దాం ఉంటావు ఏంటి? వెళ్ళు, మంచి సౌండ్ ఎఫెక్ట్ ఎట్టకి. ఫాలో మీ. నేను ఒక్కసారి వెతికానంటే 100 సార్లు వెతికినట్టు. వెళ్ళు. ఓయ్. ఆ బూచాడు నా కీర్తిని దాచాడు లేక దోచాడు. వాట్ ఈస్ దిస్? హతవిధి, ఈ పగిలిన గాజులు చితికిన శీలానికి గుర్తు. అమ్మా కీర్తి, అంతా అయిపోయింది డాడీ. బావో! లోపల పద, లోపల పద. స్టాప్! సన్నాసి, మీరు ఇటు రావద్దు. అలాగే సార్, మీ అమ్మాయి. వద్దు, ఇటు రావద్దు. అయ్యో, మీకు తెలియదు సార్ వాళ్ళు. I say you go away. అదేంటి బావా అంత ఎమోషనల్ గా డైలాగులు చెప్తున్నావు? కొంప తీసి అక్కడ జరగకూడదు ఏమన్నా జరిగిందా? నువ్వు చూడకూడదు ఏమన్నా చూసావా? నిన్ను ముయ్యమన్నాను డోరు. ఇప్పుడు నువ్వు వెళ్ళవయ్యా. అయినదేదో అయినది అని నువ్వు ఆయన చేతులు పట్టుకున్నావంటే లోపల జంబలగిడి పంపేదో జరిగిపోయే ఉంటుంది. అబ్బా, ఓరి ముసలోడు, ఆ ఫారెస్ట్ లో ఏం పీగేవరా నిన్ను తగలయ్యా. ఆ పిల్లను చంద్రం ఎక్కడ దాచాడో కూడా తెలియటం లేదట. ఈ కుటుంబం బరువు ఏం చేస్తాడో నాకు అర్థం కావటం లేదు. కాపాడతాడన్నయ్య. అవునన్నయ్య, ఏ భక్తవత్సలో నీ కాళ్ళు పట్టుకున్నాడో అతనే నీ కాళ్ళు పట్టుకోవడానికి వచ్చాడు. నాయుడు, మన స్నేహాన్ని మర్చిపోయి నీచంగా ప్రవర్తించాను, నన్ను క్షమించు. 10 మందిలో నన్ను అవమానించి పోలీసు చేత అరెస్ట్ చేయించి ఈ ఊళ్ళో నా పరువు తీసి ఇప్పుడు 4 గోడల మధ్య క్షమించమని అడిగితే చేసిన పాపం పోతుందనుకున్నావా? పోయేలా చేయటం నీ చేతిలో ఉన్న నాయుడు. ఏ 10 మంది ముందు నిన్ను చులకన చేసి మాట్లాడాను, ఆ 10 మంది ముందే నీ తమ్ముడు కాళ్ళు కడిగి నా కూతుర్నిచ్చి కన్యాదానం చేస్తాను. ఉప్పు కారం తిన్నవాడివైతే మళ్ళీ మా గుమ్మంలో అడుగు పెట్టొద్దన్న నా కూతుర్ని ఈ ఇంటి కోడల్ని చేసి దాని చేతే ఉప్పు కారంతో కూర చేయించి నీకు వడ్డించేలా చేస్తాను. నువ్వెంత పశ్చాత్తాపడ్డా ఫలితం లేదు భక్తవత్సలం. నా తమ్ముడు చంద్రానికి నా చెల్లెలి కుమార్తెనిచ్చి వివాహం చేయబోతున్నాను. అమ్మా, మీరు ఈ ఇంటికి పెద్దవారు, మీతో ఒక్క విషయం మాట్లాడాలి. అలా వస్తారా? నాతోనా? అవునమ్మా, ఒక్కసారి. మహాలక్ష్మ గారు, నా మీద కోపంతో చంద్ర మా అమ్మాయిని కిడ్నాప్ చేశాడు. అంతేకాదు, తండ్రిగా నా నోటితో చెప్పలేదు. చెప్పకపోతే మా అమ్మాయి బతకదు. నన్ను పాడు చేశాడండి. నలుగురు కోర్టుకు వెళ్ళమన్నారు, కానీ కేసు పెట్టి నేనేం సాధించగలనమ్మా? చంద్రాన్ని జైలుకి పంపగలనా? ఆ? పంపితే నా కూతురు జీవితం బాగుపడుతుందా? అసలు చంద్ర కంటే ముందు నేనే తప్పు చేశానమ్మా. అందుకని నన్ను క్షమించి
ఎలాగైనా సరే ఈ పెళ్లికి నాయుడి చేత మీరే ఒప్పించి మమ్మల్ని కాపాడాలమ్మా. అమ్మా అన్నయ్యతో ఒక్కసారి మాట్లాడి అమ్మా ఈ విషయం ఆయనకి తెలిస్తే చంద్ర మీద విరుచుకు పడతారు. అన్నదమ్ములను విడగొట్టావన్న పాపం మాకొద్దమ్మా. అది కాదండి, ఎన్నాళ్ల నుంచో మా హేమని నా తమ్ముడికిచ్చి చేసుకోవాలని ఆశపడ్డాను. ఒక ఆడపిల్లతో మావయ్యకు సంబంధం ఉందని తెలిసాక నేనెలా చేసుకుంటానమ్మా? ఆమెకు ద్రోహం చేయమంటావా? నా ఆత్మకు ద్రోహం చేసుకోమంటావా? అమ్మా పెద్దాడితో నేనే మాట్లాడతాను. నాయుడు చూడు, మన చంద్రం ఒక పెళ్లిగాని ఆడపిల్లని బలవంతంగా ఎత్తుకుపోయి రహస్యంగా దాయడం వల్ల పోలీస్ కేసు పెట్టారు. అందరికీ తెలిసిపోయింది. అన్నయ్యకు జరిగిన అవమానం కూడా చాలా మందికి తెలిసిందిగా. దానికి దీనికి సామ్యం ఏమిటి బాబు? పరాయి మగాడితో ఒక పిల్ల ఒక గదిలో 2 రోజులు ఉందని నలుగురు వేలెత్తి చూపిస్తూ ఉంటే ఏ జన్మలో ఆ పిల్లకి పెళ్లి అవుతుందా? అందుకని చంద్రం ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడమే ధర్మం. అమ్మా నాగమణి, అవునన్నయ్య, అది న్యాయం మావయ్య. ఈ పెళ్లి జరిగి తీరాలి. మీ అందరికీ లేని అభ్యంతరం నాకు తెలియదు. అలాగే కానివ్వండి. బావా అరే పోయా బావలేదు ఎవరు వస్తున్నాం పాండవులు. బావా బావా దొరికారా పాండవులు? దొరకలేదు. శ్రీరామనవమి సీజన్ కదా, అందరూ నాటకాలకు బుక్ అయిపోయారు. అదిగో ద్వారక, అదిగో ద్వారక, ఆలమందలవిగో. ఎవడా ఇడు? రాత్రి నాటకం ఆడి తప్పతాగి రోడ్డు మీద గల్లాట చేస్తుంటే పట్టుకొచ్చి లోపలేసాను సార్. విధి వైపరీత్యం మనకు ఎవరేమి చేయగలరు? ఈ దూడల రంగారావు అంటే 10 జిల్లాలకే ప్రసిద్ధి. రంగస్థల గండ, పద్యలాగా చండ, కొండ మీద బండ, వేరుశనగ ఉండ. నువ్వు ఎవడైతే మాకంటయ్యా? అలవాట్లో పొరపాటు. రాత్రికి రవీంద్ర భారతిలో నాటకం ఉంది, వదిలేండి బాబు. రాత్రికి కాదు, నాటకం ఇప్పుడే ఉంది. భయపడతారేంటి? ఎవరది? పాండవ మధ్యముండను, కుంతి పుత్రుండను, అర్జున నామధేయుండను. ఏమిటి స్వామి, దుర్మదాంధులు కౌరవులు పడగొట్టినారా? ధర్మనందునుడు ఎచ్చట ఈ మధ్య బయట తిరుగుటలేదు. ఏమి చేసిన వెధవ పనికి సిగ్గుపడి మరి నక్కుల సహదేవులు గుర్రాలకు మాలిష్ చేయుచున్నారు. కటకట బాణములకు పాలిష్ చేయవలసిన వారు గుర్రములకు బాలిష్ చేయుటయా? అయ్యో విధిని ఏమందును? నువ్వేమనొద్దులే గాని ఏమి నీ కోరిక? భీమసేనుడు నా జుట్టు ముడి వేయవలేను. ఆయన ఎందుకు, నే వేసిపోతా. ప్రతిన చేసినది వారు కదా. అయితే తర్వాత వస్తాడులే. ఇప్పుడేమి నీ కోరిక? ఈ నగరంలో తీర్థము కల్మషము ఇష్టము. అవును, త్రాగుట బహు కష్టము. గంగ నాకు ఇష్టము. దొరికిన చో తాగుము, నాకేమీ నష్టము. స్వామి, ఏమి? ఈ బాణంతో మీరు తెప్పించవలేను. తెలుగు గంగ, తమిళ గంగ, ఆకాశ గంగ. ఆకాశ గంగ. వాటర్ ట్యాంకుకు బొక్క పెట్టేదను, ఆ? అదే ఎక్కువ పెట్టేదను. ఏమి ఆర్తనాదము? నా దెబ్బకు ఆకాశము చిరిగి అరిచినది. ఆ? ఆ, స్వామి, ఏమి? మరో బాణం వేసి పాతాళ గంగను తెప్పించు. పాతాళ గంగ. బావా, పాతాళ గంగ, పాతాళ గంగమ్మరారా. ధన్యరాలిని స్వామి, ధన్యరాలిని. ఎందుకైనా మంచిది, జగ్గులో పట్టుకొనుము. నా భార్య నాతో నటిస్తూ మేకప్ పాడుతూ లేచిపోయింది. ఈ పిచ్చిదాన్ని లేవ తీసుకుపోతే పక్క వేషానికి దిగులే ఉండదు. ఏమిటి స్వామి చింతించుచున్నారు? మరేమీ లేదు దేవి. ఆ కౌరవాధములు మనల్ని వనవాసమునకు పంపించుటకు ముందే మనము దేవలోకమునకు పోయిన ఎట్లుండును అని. బళాబళి, బాగుండును బాగుండును. అయితే పద రండి స్వామి. అమ్మో, సింహద్వారము ప్రమాదము, తోక ద్వారమే మేలు. ఇటు కాదు అటు. రండు రండు. ఏయ్! ఆ! అయ్యో!
బాబు కృష్ణమనాయుడు ఏమిటమ్మా? భక్తవత్సలం మన హేమకి మంచి సంబంధం చూశాడట. ఈ రోజు బయలుదేరి వస్తున్నామని కబురు చేశాడు. ఆ, అదిగో వాళ్ళు వచ్చినట్టున్నారు. మీరు త్వరగా వెళ్ళి అమ్మాయిని పెళ్లి చూపులకు రెడీ చేయండి. అలాగే పదండి. మీరు వెళ్ళి వాళ్ళని తీసుకురండి. సరే అన్నయ్య. నమస్కారం. నమస్తే. వీరు పున్నారావు గారు, ఈమె వీరి భార్య. నమస్తే. అతను వీరి కొడుకు కృష్ణారావు ఇంజనీర్, ఆమె డాక్టర్ లీలావతి పెళ్లి కొడుకు మేనత్తని. మహాలక్ష్మి గారు, మీరు నా కూతురికి చేసిన మేలు ఎలా మర్చిపోగలనమ్మా? అందుకే బాకీ తీర్చుకుంటున్నాను. ఉభయలు ఇష్టపడితే 2 పెళ్లిళ్ళు ఒకే పద్ధతిలో చేద్దామనే ఆశతో వీళ్ళని తీసుకొచ్చాను. మీ కుటుంబం గురించి విన్నాం. మీతో సంబంధం అని చెప్పగానే వారం వర్జం కూడా చూడకుండా వెంటనే బయలుదేరి వచ్చేసాం. చాలా సంతోషం బాబు. అక్క హేమంత్ తీసురా. ఎలా ఉంటే అలా రమ్మనమ్మా. ఇది కేవలం మర్యాద కోసం ఏర్పాటు చేసుకున్న ప్రోగ్రాం. చంద్రం కూడా వచ్చాక కార్యక్రమం పూర్తయ్యేలా వస్తాడులే అమ్మా. వెళ్ళి హేమంత్ తీసుకురండి. నా మనవరాలకి 100 తులాల బంగారం ఉంది. నేను నా కూతురికి ఇచ్చిన 18 ఎకరాల పొలం దీనికే. ఆ పొలం మీద వస్తున్న ఐవేజును నా అల్లుడు తీసుకోలేదు. ఆ డబ్బంతా లెక్క చూసి పెళ్లి రోజు ఇస్తాం. శుభం. కట్టకానుకల విషయాలు కూడా పెద్దమ్మగా తెచ్చేశారు. మరి లగ్న పత్రిక రాసుకుందాం. ఆ విషయం గురించి అడగండి. లగ్న పత్రిక రాసుకోబోయే ముందు మాతో సందేహం. ఈ అమ్మాయికి వరసైన కుర్రాడు ఇంట్లోనే ఉండగా బయట సంబంధం ఎందుకు ఖాయం చేసుకుంటున్నారు? మా అమ్మాయే బయట సంబంధం చేసుకుంటానని చెప్పిందండి. అంటే అమ్మాయికి మీ తమ్ముడు అంటే ఇష్టం లేదా? ఏమిటయ్యా ఆ ప్రశ్న ఇప్పుడు అడగటం? నన్ను అడిగితే కారణం చెప్పేవాడుగా. అన్నయ్య గారు 100 అబద్ధాలు ఆడితే ఓ పెళ్లి అన్నారు. మిమ్మల్ని అడిగితే నిజం ఎలా తెలుస్తుంది? అబద్ధం మా ఇంటి నీడలో కూడా ఉండదులేండి. ఏదో మాట వరుస కదలేవాయా. ఇక లగ్న పత్రిక రాసుకుందాం. ఒక్క కోరికండి. నిజంగా మీరు మా సంబంధం కావాలనుకునే వచ్చారా? ఎవరి ప్రోద్బలంతోనైనా వచ్చారా? కావాలనే వచ్చా నాయుడు గారు. ఏదో మా సంతృప్తి కోసం. చెప్పవే. అదే మా ఆడబిడ్డ డాక్టర్ కదా, పిల్లని ఒకసారి పరీక్షిస్తుంది. ఏం పరీక్షిస్తుంది? పిల్ల కన్యో కాదో చూస్తుంది. ముందు వాళ్ళని బయటికి తీసుకెళ్ళు. నేను కళ్ళు తెరిచేసరికి వాళ్ళు నా కళ్ళ ముందు ఉండకూడదు. రామూర్తి అన్నయ్య వాళ్ళని పంపించేయి. ఏమిటా మర్యాద లేకుండా? ఎందుకయ్యా అంత పౌరుషం? ఇప్పుడేం తప్పమంటాడేమని? ఏమండో నాయుడు గారు, మీకు తెలియదేమో, మీ తమ్ముడు చంద్రంగాడు వీళ్ళ అమ్మను మీకు దండం పెడతాను, మాట్లాడొద్దు. మీరనండి. మీ తమ్ముడు చంద్రం వీళ్ళ అమ్మాయిని మానభంగం చేశాడు తెలుసా? నా తమ్ముడి మీద నింద వేసిన నిన్ను ఆవేశపడకు. ఏంటమ్మా ఏం చేస్తాడైనా? కత్తి పెట్టి మా అందరిని నరికేస్తాడా? నరకమను. ఏంటే ఈ నరికేది? ఇదంతా క్యారెక్టర్లెస్ ఫ్యామిలీలో ఉంది. అసలు ఈ అమ్మాయిని కూడా ఆ చంద్రంగాడు ఎప్పుడో పాడు చేసి ఉంటాడు. అది నిజం కాకపోతే వాళ్ళకి ఎందుకంత కోపం వస్తుంది? పదండి వెళ్దాం. పదండి. అన్నయ్య ఏమో కనిపించడం లేదు. హేమా 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 హేమా
హేమా! చంద్రం హేమ కనిపించడం లేదు. హేమా! 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 నా కూతురు ఎవరు ముట్టుకోవద్దు. నా కూతురు మీరే చంపారు. నా కూతురు మీరే చంపారు. ఏంటి బావా హేమ చావుకు మేం కారణమా? అవునరా, నువ్వు కీర్తి జీవితాన్ని నాశనం చేశావని తెలిసి నా బిడ్డ రాజీ పడింది. కీర్తి జీవితాన్ని నేను నాశనం చేశానా? నో, ఇది అబద్ధం. అబద్ధమా? నువ్వు కీర్తిని పాడు చేయడం అబద్ధమా? అయ్యో, అదే అబద్ధమైతే నా కూతురు పెళ్లి నీతోనే జరిగేదిరా, నీతోనే జరిగేది. నిజం ఏమిటో నన్ను చెప్పమంటావా? నేను మీ ఇంట్లో పెద్ద బాలేనురా. నా కడుపున పుట్టిందే ఇది. చదువురాని మొద్దు. దీన్ని నీకు ఇచ్చి పెళ్లి చేయాలని ఏనాడు అనుకోలేదురా మీ అన్న. అందుకే పెళ్లికి వచ్చిన పిల్లలు ఇంట్లో పెట్టుకుని ఆ భక్తవతులు కూతురు అనడానికి వెళ్ళాడు. ఆయనకేమో అమెరికా పిల్ల మీ ఇంటికి కోడలుగా రావాలి, ఈవిడికేమో కోటిస్తున్నారు లక్ష్మీదేవిలో ఇంట్లో నడిచి రావాలి. అల్లుడు గారు మీరేం మాట్లాడుతున్నారు? ఆయన యథార్థమే మాట్లాడుతున్నారమ్మా. మీరంతా నా కూతురు జీవితంతో ఆడుకున్నారు. దానికి ఆశలు కల్పించి మొండి చేయి చూపించారు. ఆ రోజు నేను పెద్దనైతే చెప్తానంటే వద్దన్నారు. అన్నదమ్ముల్ని బిడగొట్టిన పాపం వస్తుందన్నారు. మరి ఈ రోజు నా బిడ్డను చంపిన పాపం ఎవరిదే? ఎవరిది? అలా పిలవద్దు. ఈ క్షణం నుంచి మన మధ్య ఆ రక్త సంబంధాలు తీరిపోయాయి. నా కూతుర్ని కాల్చినప్పుడు కూడా మీరు ఎవరు రావద్దు. వచ్చారో మీ తోడ పుట్టింది చచ్చినట్టే. నాగమణి, నాగమణి, అమ్మా పేగు తెంచుకు పుట్టిందాను నువ్వైనా చెప్పమ్మా. నిన్ను అమ్మా అని పిలిచే నేను బ్రతికుండగానే నన్ను అమ్మా అని పిలిచే నా బిడ్డ వెళ్ళిపోయింది. నా కూతురు చితి మంటలు చల్లారతాయే కానీ నా కడుపు మంట చల్లారదు. నాగమణి, నాయుడు, నాయుడు, ఏమిటి బాబు ఇది? కుటుంబంలో పుట్టిన కురుక్షేత్రం అమ్మా. అన్నలో అన్యాయాన్ని చూసిన చెల్లి, బావలో స్వార్థాన్ని చూసిన బామర్ది అంటకట్టిన పాపానికి సమాధానం చెప్పాల్సింది ఈ వ్యక్తులు కాదమ్మా, కాలం. భగవాన్, ఏమిటయ్యా నీ లీలలు? ఇంట్లో ఇల్లాలతో సుఖం లేదు, వంటింట్లో ప్రియురాలి ఫెసిలిటీ లేదు. ఎంత లంచం తీసుకుంటే మాత్రం ఏమిటి ప్రయోజనం? బావా, 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 అయ్యో బావా, అయ్యో ఇన్స్పెక్టర్ ఆడకూడదు. దొంగలకి జీప్ అవుతాం. ఏం చేయమంటావు బావా? ఇప్పుడు భీముడు కావాలని కూర్చుంది. అంతే కదా, అర్జునుడు దొరికారు కదా, భీముడు వాడే దొరుకుతాడు. యూ డోంట్ వరీ. దొరికిన అర్జునుడేమో లేపుకుపోవాలని చూశాడు. దొరకపోయే భీముడు దోచుకుపోతే అంతరా కర్మ. బావా చుట్టూ విరబోసుకుని నగలన్నీ పెట్టుకుని వనవాసానికి రెడీ అయింది బావా నీ చెల్లెలు.
ఎంత ఆకలిగా ఉన్నారో ఇంకో 10 లడ్డూలు అరగించండి స్వామి. మొత్తం మూటగట్టేవు, రాత్రికి మందులో లాగించేస్తా. మందంటున్నారు, మీకేమైనా జబ్బా? బీహార్ జైలు జ్వరం వచ్చి 6 కేజీలు తగ్గాను. కటకట, మిమ్మల్ని కటకటాల్లో పెట్టారా? ఇదంతయు ధర్మనందుని వల్ల వచ్చినది స్వామి. మనము వనవాసం వెళ్ళుట ఎప్పుడు, వచ్చుట ఎప్పుడు? వనవాసం వెదురు బొంగ, అనుకున్న పని అయితే కింగులో బతకచ్చు. ఏమి మీ భాష ఒక విధముగానున్నది? గంధర్వుడు శాపం దేవి. అవును, ఈ ఒంటినున్న ఆభరణములేనా లేక పెట్టులో ఇంకేమైనా ఉన్నవా? ఉన్నాయి స్వామి. ఎందుకు? ఏమీ లేదు దేవి, ఒంటి మీద నేను నగలుంచుకుని అరణ్యములలో తిరుగుట ప్రమాదము, దొంగలు దోచుకుందరు. అవునవును, ఏం చేయదము? మొత్తం మూటగట్టేము, భద్రం చేసేది నీ సొమ్ము. చిత్తం స్వామి. అదెందుకు స్వామి? అడవిలో కోళ్లు కుయ్యవు దేవి, అలారం ఎంతో అవసరము. చిత్తము చిత్తము. ఈ పాటలు పెట్టి కూడా తీసుకుపోదాము, కాలక్షేపమునకు పనికివచ్చును. పెట్టుము పెట్టుము. గొప్ప చమత్కారం అయ్యా బావా. ఆల్రెడీ భీముడిని అరేంజ్ చేసి ఏమీ తెలియని నాటకాలు ఆడతావా? బలేవాడివయ్యా నీ జోకులు నువ్వును. నేను అరేంజ్ చేయటం ఏమిటి, నువ్వు అరేంజ్ చేసిన అన్నట్టేమిటి? నేనేం అరేంజ్ చేయలేదయ్యా బాబు. నువ్వు అరేంజ్ చేయలేదా? నేనేం అరేంజ్ చేయలేదయ్యా, నీ మీదొట్టు. నువ్వు అరేంజ్ చేసావనుకున్నానే. తెలీదయ్యా. మరి దేవి స్వామి, నీవు వెచ్చడనే ఉండుము, నేను రథం మాట్లాడి తీసుకొచ్చేదను. చిత్తం స్వామి, త్వరగా రమ్ము. అటులనే రే దొంగ యతవా, రథం మాట్లాడి తీసుకొస్తావురా? నీలాంటి 420 ఎంతమందిని చూశాను నేను. నేనా? నిన్ను కాదు వాడిని. పద. స్వామి! ఏయ్, ఆగరా, ఏయ్. రథం కావాలా నీకు? వీడే దుశ్శాసనుడు, వాడే దుర్యోధనుడు. చంపుము, బాదుము. స్వామి! గటగట ఎట్టి కష్టములు పడినవి. ఓరి దుర్మదాంత, అసలే చింతాక్రాంతుడమై ఉన్న నాపై మేరు పర్వతం వలె స్వామి! అయ్యో, అన్యాయం, అక్రమం. అయ్యో. భక్తవచనం గారు, భక్తవచనం గారు, మమ్మల్ని త్వరగా పంపించేయండి. ఏమిటయ్యా కంగారు? కంగారు అంటారేమిటండి? అవతల నాయుడు గారి మేనగోళ్ళలో చచ్చిపోయిందంట. మీరు ఆడమన్నారని ఈ పెళ్లి చూపుల నాటకం మేము ఆడామని తెలిసినా, మీరు అడగమన్నారని కన్యో కాదు అని అడిగామని తెలిసినా నరిగి పారేస్తారండి. అయ్య బాబాయ్, ఆయన ఎవరు? మొత్తం రికార్డ్ అయింది. మ్యాటర్ సెటిల్ చేసుకోవలసింది మేమిద్దరం. అవతల కృష్ణమనాయుడు పరశురాముళ్లా గొడ్డలి తీసుకుని వస్తున్నాడు. ఎంత తొందరగా పారిపోతే అంత మంచిది. ఎంత కావాలి? ఒక్కసారి అలా వస్తారా? సార్, మీ ఆశీస్సులు కావాలి సార్. డైరెక్ట్ గా చెప్పు. 2 చేతులతోనూ సంపాదిస్తున్నారు, ఒక చేత్తో దానం చేయండి సార్. నేను మీ ఎక్స్టెన్షన్ కార్డు లాంటి వాడిని. కలుపుకోండి, షో తిప్పండి. సిగ్గు లేకుండా చెబుతున్నాను సార్. కృష్ణమనాయుడు తండ్రి మా అమ్మనుంచుకున్నాడు. నాయుడు ఫ్యామిలీలో నువ్వు కర్ణుడువా? అయితే చేయగలుగుతాను. కర్ణుడివా అని చెయ్యి కలిపితే మీరు కౌరవులైపోతారు సార్. ఏం పర్వాలేదు. పాండవులు నెగ్గడానికి ఇది ద్వాపర యుగం కాదయ్యా, కలియుగం. ఈ గుమ్మంలో అడుగుపెట్టే అర్హత నాకు లేదని తెలుసు. అయినా ఈ ఇంటి పరువు మర్యాదలను మంట కలిపిన వాళ్ళని వదిలిపెట్టడం నాకు ఇష్టం లేదు. అందుకే కేసు రాయించుకొచ్చాను. దీని మీద మీరు ఒక్క సంతకం చేస్తే. సంతకం చేస్తే పోయిన నా మనవరాలు తిరిగి బతుకుతుందా? నేను వెళ్ళి భాస్కర్రావు కాళ్ళ మీద పడి నిరసన చెప్తానమ్మా. అక్కర్లేదు, అతన్ని వచ్చిన దాన్ని వెళ్ళమని చెప్పండి. నీ కోపం వస్తుందని నాకు తెలుసు నాయుడు, కానీ నా కూతురు భవిష్యత్తు. ఇదంతా మీ మూలంగానే జరిగింది. మీరేగా మా అమ్మకు అక్కకు మీ కూతుర్ని నే పాడు చేసినట్టు చెప్పింది. నా కూతురు అన్నమాటే నేను అన్నాను. ఒకవేళ నా కూతురు అన్నమాట అబద్ధమైతే దానికి ఇంటి కోడలయ్యే అర్హతే లేదు. అంగీకరించిన పెళ్లి వద్దనడం మా కుటుంబ సాంప్రదాయం కాదు. అవునమ్మా, మా అమ్మాయి అబద్ధం చెప్పిందని చంద్ర కోపంగా ఉన్నాడు. నేను తీసుకొచ్చిన వాళ్ళు అవమానపరిచారని నాయుడు కోపంగా ఉన్నాడు. మీ మనవరాలు అలా చేసింది. అందుకని కనీసం ఒక 6 నెలలైనా ఈ పెళ్లి వాయిదా వేస్తే. ఎక్కడి నుంచి చంద్రం? యాంటనీ రాశాడనయ్యా, కంప్యూటర్ ట్రైనింగ్ లో సీట్ దొరికిందట, వెంటనే న్యూయార్క్ బయలుదేరమని. భగవంతుడు ఉన్నాడు నాయుడు. ఎందుకు 6 నెలలు పోస్ట్పోన్ చేశారని అడిగితే సమాధానం చెప్పుకోవడానికి చక్కని అవకాశం దొరికింది. ఏమంటారమ్మా? నేను అమెరికా వెళ్ళదలుచుకోలేదు. తమ్ముడు, నువ్వు వెళ్తున్నావు.
కోపం శాశ్వతం కాదు. 4 రోజులు పోతే అదే చల్లారిపోతుంది. నాగమణిని భాస్కరం బాబుని నేను తీసుకొస్తాను. ఇల్లంతా ఇలా ఉంటే తమ్ముడు, ఒకప్పుడు నువ్వు ఈ ఒక్క విషయంలో బ్రహ్మనాయుడిని ఎదిరించిన బాలచంద్రుడు అనుకోమన్నావు. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను. ఈ ఒక్క విషయంలో బాలచంద్రుడిని శాసించిన బ్రహ్మనాయుడిని అనుకో. చిచ్చి, నాయుడు గారి కుటుంబం అంటే ఏమో అనుకున్నాను. ఇంత చీప్ మనిషిని అనుకోలేదు. ఏం జరిగింది డాడీ? ఇంకా ఏం జరగాలమ్మా? మనం పెళ్లి చూపులకు వెళ్ళిన టైం బాగోలేదట. నువ్వు పెళ్లి కాకుండా ఆ ఇంట్లో అడుగు పెడితేనే ఇంత అనర్థం జరిగింది. ఇక ఆ ఇంటి కోడలు అయితే ఇంకా ఏం జరుగుతుందోనని వాళ్ళ భయం అంట. చంద్ర ఏమన్నాడు? అతనికేమమ్మా, అతను మగాడు. తగలబడిపోయే నీ జీవితాన్ని గురించి ఎందుకు ఆలోచిస్తాడు? అతని భవిష్యత్తు గురించి అతను అమెరికా వెళ్ళిపోతున్నాడు. అమెరికానా? అక్కడికి కాళ్ళ వెళ్ళబడి బ్రతిమని అడిగానమ్మా. చంద్ర 6 నెలల తర్వాత ఇండియా వస్తాడు, అప్పుడు ఆలోచిద్దాం ఉన్నారమ్మా. ఇదంతా నా కర్మమ్మా, నా కర్మ. ఊరుకోమ్మా, ఊరుకో. మీ డాడీ మాటలేం పట్టించుకోకు. సరదా కూడా ఆయన నిజం చెప్పరు. నాయుడు గారి కుటుంబం గురించి నాకు తెలుసు. వాళ్ళింట్లో పని మనిషి కూడా తప్పు చేయదు. చదువుకున్న దానివి. నిర్ణయం నీకే వదిలేస్తున్నాను. Passengers traveling by flight Air India 4607 to New York are requested to go through the customs and security identified. చెప్పకుండా అమెరికా ఎందుకు వెళ్ళిపోతున్నా? నువ్వొక నీచమైన అబద్ధం ఆడినందుకు మా అక్క కూతురు చచ్చిపోయింది. ఏ ఊళ్ళో మా మేనకోళ్ళ అవమానానికి గురైందో, ఏ ఊళ్ళో మా హేమ కన్ను మూసిందో, ఆ ఊళ్ళో పెళ్లి ఊరేగింపు జరపమంటావా? చంద్ర, నేను అబద్ధం ఆడింది మా నాన్న చేత మీ అన్నయ్య కాళ్ళు పట్టించాలని, మన పెళ్లి కొప్పించాలని. మా అక్క బావ వచ్చి మనస్ఫూర్తిగా ఆశీర్వదించి అక్షతలేస్తే మన పెళ్లి జరుగుతుంది. ఒప్పిస్తా వాళ్ళని. నాయుడు గారి కుటుంబం అంటే ఒక కోట, కానీ ఈ రోజు నీ మూలంగా బదలైంది అని నన్ను వదిలేస్తే నేనేమైపోవాలి? మీ నాన్న కోట్లు సంపాదించాడు నీ కోసం. వాటి కోసం క్యూలో నిలబడతారు పెళ్లి కొడుకు. నా కళ్ళలో చూసి చెప్పమాట, నేను వెళ్ళనివ్వను. Last and final call for the passenger, Mr. Chandra. సెక్యూరిటీ, సెక్యూరిటీ. వెళ్ళండి, కంగారు పడకు. నువ్వు చెడిపోలేదని నాకు ముందే తెలిసి ఈ పెళ్లి ఆపడానికి నేను నాటకం ఆడాను. అందుకే ఆవిడ అమెరికా వెళుతున్నాడు. అతను అమెరికా నుంచి తిరిగి వచ్చే వరకు నేను ఆగుతాను. నువ్వు ఆగుతావు, కానీ నేను ఆగుతాను. ఈ లోపుగా రాకేష్ తో నీ పెళ్లి జరిపిస్తాను. రే బబులు, దీనికి పెళ్లి అయ్యే వరకు ఎక్కడికి వెళ్ళకుండా కపలావుతాం. ఏదైనా మిస్టేక్ జరిగిందో నీ ప్రాణం తీస్తాను, జాగ్రత్త. పద. నాకివ్వవా? వాడెవడికో ఇస్తావా? నేను కాపలా ఉండాలా? నేను ఏవైనా బ్రోకర్ అనుకుంటున్నావా? నేపాలి గోర్ఖన్ అనుకుంటున్నావా? రావుగారు, ఏంటమ్మా? అత్తయ్య గుడికి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి లోపల కుమిలిపోతున్నారు. ఎందుకో తెలియడం లేదు. అమ్మా, ఏమిటమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఉన్న ఒక్కగానొక్క కూతురు ఇంత ఇల్లు, ఆస్తి, ఐశ్వర్యం అంతా వదిలిపెట్టి ధర్మసత్రంలో ఉందంటే ఏడుపుగాక ఇంకేం వస్తుంది బాబు? చూడమ్మా, ఒక వేదాంత ఏమన్నాడో తెలుసా? నీ తల్లిదండ్రుల్ని ఎక్కువగా ప్రేమించకు, ఎందుకంటే వాళ్ళు నీకంటే ముందు పోతారు కనుక. అలాగే నీ బిడ్డలను కూడా ఎక్కువగా ప్రేమించకు, ఎందుకంటే వాళ్ళకంటే ముందు నువ్వు పోతావు కనుక. నిజమే నాయన, కానీ ఇది యంత్రం కాదుగా.
రక్త మాంసాల ముద్ద. ఇది నడిచేది పెట్రోల్తో కాదు, ప్రేమ పాసాలతో నాయనా. నేను వచ్చి మీ నోటి దగ్గర అన్నం నేలపాలు చేశానా? పెళ్లికి తిరిగి పిల్ల కాటిపాలైంది, అంతకన్నా బాధే ఉందిలే. తప్పు చేసి కొందరు శిక్ష అనుభవిస్తారు, తప్పు చేయకుండానే. నువ్వు అనుభవిస్తున్నావని నన్ను నమ్మమంటావు అంతేగా? చూడమ్మా, ఆయన మన ఇంటి అల్లుడే గాని మన రక్తం పంచు పుట్టినవాడు కాదు. నువ్వు మా రక్తానివి, నువ్వని అర్థం చేసుకో. ఇదే అమ్మ బంగారం. అత్తవారింటికి వెళ్ళేటప్పుడు నా బిడ్డకు ఒంటి నిండా పెట్టి పంపుదామనుకున్నాను. ఇది మీరు ఇంతవరకు తీసుకొని పొలం మీద వచ్చిన ఐవేసు. ఏమో ఆడబిడ్డలకి ఆడపడుచు కట్నంగా ఇద్దామనుకున్నాను. ఇది నీ 18 ఎకరాల పొలం తాలూకు దస్తావేజు. అమ్మా, నలుగురు తోడబుట్టిన వాళ్ళు ఊళ్ళో ఉండగా నువ్వు ధర్మసత్రంలో ఉంటావమ్మా. ఇన్నాళ్ళు అన్న ఇంట్లో ఉన్నాను, ఇప్పుడు నాన్న కట్టించిన ధర్మసత్రంలో ఉంటున్నాను. ఇన్నాళ్ళు అన్న పెట్టిన అన్నం తిన్నాను, ఇప్పుడు నాన్న పెడుతున్న భిక్షం తింటున్నా. అమ్మా, కనీసం ఒకసారి వచ్చి అమ్మను పలకరించి వెళ్ళు. ఉన్న ఒక్క బిడ్డ పోయింది, ఆ ఇంటికొచ్చి నాకు మిగిలిన భర్తను కూడా దూరం చేసుకోలేదన్నయ్య. దీక్షితులు గారు, ఎప్పుడైనా ఆయన వచ్చి ఇలా మాట్లాడి వెళ్లే హక్కు మిగుల్చుకోవాలంటే ఇవి ఇక్కడ మిగిలిపోకూడదు. తీసుకువెళ్ళండి. బాబు, అది వెంకటేశ్వర నాయుడు గారి కూతురమ్మా. కల కానిది విలువైనది బ్రతుకు కన్నిటి దారలలోన బలి చేయకు. అగాధమౌ జలనిధిలోన హాని ముత్యమున్నటులే శోకన మరుగును తాగి సుఖమున్నదిలే. తాగి సుఖమున్నదిలే. ఏది హలో లలిత, నేను కీర్తినే. మా నాన్న నన్ను రాకేష్ కిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాడు. అదేమో నాకు ఇష్టం లేదు. ఆ ఎవరిని చేసుకుంటానా? మా మావయ్య బబ్లుని. ఏంటి, మా బబ్లు మావయ్య చవట? చచ్చా, మా బబ్లు మావయ్య బల్బు లాంటి వాడే. స్విచ్ నొక్కితే వెలుగుతాడు, ఆరుతాడు. అయినా కోరుకున్న మగాడికి భార్య అయ్యే అదృష్టం ఎంతమందికి ఉంటుందే. అందుకే డిసైడ్ చేసుకున్నాను, మా మావయ్యని నా గుండెల్లో దాచుకుంటాను. గుండెల్లో కాదు కీర్తి, బెల్ బాటం వేసుకున్న కుక్క పిల్లల నీ కాళ్ళ దగ్గరే దాచుకో. ఇలాంటి సమయంలో నీకంటే నాకు ఇంకెవరున్నారే? నువ్వే సలహా చెప్పాలి. సలహా నేను చెప్తాను కీర్తి. మావయ్య, లలిత లైన్ లో ఉంది. ఇప్పుడు నేను నీ లైన్లోకి వచ్చాను. నీ మనసులో నా మీద ఎంత ప్రేమ ఉందని నాకు ఇప్పుడే తెలిసింది. మనిషి అబద్ధం చెప్తాడు గాని మనసు అబద్ధం చెప్పదు.
అని అన్నారు అక్కినేని నాగేశ్వరరావు గారు. సినిమా పేరు గుర్తులేదు, సారీ. అయితే మన ఇద్దరం పెళ్లి చేసుకుందామా? ఒక్కసారి కాదు 100 సార్లు చేసుకుందాం. అయ్యా బాబోయ్, మనం పెళ్లి చేసుకుంటున్నావన్న సంగతి మీ నాన్నకి తెలిసిందనుకో. ఏ ఊళ్ళో చేసుకోవద్దు మావయ్య, అమెరికా వెళ్ళి చేసుకుందాం పెళ్లి. కానీ బావ బయటికి వెళ్ళినవాడే. నువ్వు పక్కనుంటే గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు. అబ్దుల్ సులేమాన్ పేరుతో అర్జెంటుగా పాస్పోర్ట్ తీసుకో. ఇంటి నుంచి బయలుదేరే ముందు పబ్లుగా ఉండు. ఎయిర్పోర్ట్ కి వెళ్ళాక సులేమాన్ గా మారిపో. విమానం ఎగిరాక మనం లవ్ బర్డ్స్. ఏమా మళ్ళీ న్యూయార్క్? అవును అంకుల్. సెండ్ ఆఫ్ చెప్పడానికి డాడీ రాలేదా? ఆయన బాగా బిజీ కదా, అందుకే రాలేదు అంకుల్. అవును, బబ్లు అనే అతను అబ్దుల్ సులేమాన్ అనే పాస్పోర్ట్ మీద ప్రయాణం చేయొచ్చా? చేయకూడదే, అది పెద్ద క్రైమ్. మరి అతను చేస్తున్నాడు కదా. వాట్? హలో, ఆదాబర్సే ఆదాబర్సే. మీ పేరు? అబ్దుల్ సులేమాన్. ఐ సీ. యు సీ, మీరు భలే కనిపెట్టేశారు సార్. నిజంగా మీరు ఇండియాలో ఉండవలసిన వాళ్ళు కాదు, ఇండోనేషియాలో ఉండవలసిన వాళ్ళు. అలాగా? యా.